సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. మొదటి దినవృత్తాంతములు 13:10. దేవుడి మహిమ తిరిగి వచ్చు నిమిత్తము వాడబడిన మూడో వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూచుచున్నాము. దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకుని వెళ్ళెను. దేవుని పనియందు మనము అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా నుండవలెను. దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును. మొదటి దినవృత్తాంతంలో 13:1-11. ఈ చోట కొంత మార్పును గమనించుచున్నాము. కొత్త బండి మీద మందసమును ఎక్కించిరి. మొదటి దినవృత్తాంతంలో 13:7. లేవీయులు మందసమును మోయవలసిన వారు. బైబిల్ గ్రంథంలో తెలియపరచబడిన దానిని మనము మార్చకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు గలవు. ఈ నియమములు మార్చినప్పుడు మనము నష్టపోయేదము. ఈ సందర్భంలో ఉజ్జా మరణించను గదా. మనము నవీన యుగంలో జీవించుచున్నామనుకునేదము. ఏమైనాను సరే పరలోకపు నమూనాను మనము అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనం చూడలేము. మన సొంత జ్ఞానము ఆసక్తిని దేవుడి సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము.